గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లు పంపిణీ చేస్తోందని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు తెలిపారు. పాతపట్నం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని పాతపట్నం, మెలియాపుట్టి మండలాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లకు 217, అలాగే కొత్తూరు, ఎన్ఎన్ పేట, హిరమండలం మండలాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లకు 260, మొత్తం 477 అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషణ, ఆరోగ్యం, శిశు సంరక్షణ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ ఫోన్లు అందిస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించి లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలని అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లకు సూచించారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం తమ ప్రభుత్వం ముఖ్యమైన విజయాల్లో ఒకటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పుత్తూరు ప్రాజెక్ట్ ఐసిడిఎస్. మాకు గతంలో 2014, 2019లో మీరు వచ్చిన తర్వాత మాకు సెలవు వచ్చేసారు. అది వచ్చాక మేము వర్కులు చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అసలు తినడానికి జీతాలు కూడా మాకు సరిపోలేదు సార్. ఇంకా ఉన్న ఉద్యోగం ఎక్కడ పోతుందని చాలా భయపడ్డాం. మళ్ళీ మీరు రావడం, మా అన్న వచ్చారని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది సార్. అదే దయతో మాకు ఇవన్నీ వర్కులు చేస్తున్నాము. మమ్మల్ని కనిపెట్టండి, మా జీతాలు పెంచండి, మా ఫ్యామిలీస్ మీరు ఆదుకోండి సార్. వినయంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు కొంచెం ఆదుకోండి సార్. మా శాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి, మీరు ఆదుకోండి సార్. మాకు సీఎం సార్ గారికి మా అంగన్వాడీ కార్యకర్తల తరఫున నమస్కారములు. మేము గత ఫస్ట్ సారి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మాకు సెల్ వర్క్ స్టార్ట్ అయింది. అప్పుడు మంచి సెల్లే ఇచ్చారండి. అప్పుడు మనం బాగా వర్క్ చేసేవాళ్ళం. మధ్యకాలంలో సెల్లలు పనిచేయక మేము 3-4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డాము. లాస్ట్కి మేము చెప్తే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మారకపోతే మొన్న మేము దీని మీదే కొద్దిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చెప్పామండి. చెప్పి యాప్స్ చేయలేక చాలా ఇబ్బందులు పడినప్పటికీ కూడా సెల్లలు మార్చలేదని కొద్దిగా బాధపడి మేము నిన్న ధర్నాలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 5G మొబైల్ ఇచ్చారండి. దీని ప్రకారం ఇప్పుడు చాలా యాప్స్ చేయాలండి. మేము సౌకర్యంగా ఇందులో కరెక్ట్ గా పనిచేస్తామండి. ఇంకా సీఎం సార్ గారికి అందరి తరఫున ధన్యవాదాలు.